దేవుని స్తోత్రం. కృష్ణ దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున ప్రభువున మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయ కాలమున మనమందరం కూడా దేవుని ఘనమైన నామాన్ని గుర్తించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి గమనించండి, వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, కీర్తించే భాగ్యం, కొనియాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ నేటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాను. దేవుని యొక్క మహాకృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత విలువైనదో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాడు. తోడుగా ఉంటాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎంత గొప్ప ధన్యత ఇసాకు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఎంతో గొప్పదని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. ఇసాకు వాగ్దాన పుత్రుడు, అందుకే ఆయన గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చినట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాను అని ఇసాకుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ తోడ్పాటు అనేది దేవుని యొక్క కాపుదల. దేవుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. ఆయన తోడు మనకు తోడుగా ఇస్తున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. రెండో విషయం గమనిస్తే ఆశీర్వాదాలు. దేవుడు నీకు తోడైంది ఆశీర్వదించడం. ఆశీర్వాదాలు అనేది గమనిస్తే దేవుని కృపావరములకు కుమ్మరింపే ఆశీర్వాదం. అందుకనే ఆశీర్వాదం అనేది దేవుడిచ్చే శ్రేష్టమైన దీవెన. ఆశీర్వాదం మాత్రమే కాదు, కృపావరాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క నోట వచ్చిన మొట్టమొదటి మాట ఆశీర్వాదం. ఆదికాండం 1వ అధ్యాయం 20 గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను. చూసారా, దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన నోట వచ్చిన మొట్టమొదటి శ్రేష్టమైన ధన్యతని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించను. చూసారా, ఆశీర్వాదం దేవుని చూపు. ఆశీర్వాదం పొందుటకు మొట్టమొదటిగా మనము దైవ భయము కలిగి ఉండాలి. ఆశీర్వాదం పొందుటకు దైవ భయము కావాలి. అందుకని నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోటు నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలి ఉండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలాలు. ఎవరంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు లాగు ఆశీర్వదించబడును. కనుక దైవ భయము కలిగిన వారికి దేవుడు ఆశీర్వాదాలు కుమరిస్తాడు. ఇస్సాకు దైవ భయము కలిగిన వాడు కనుక దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాడు. నిజమే, ఇక్కడ మనం గమనించవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. రెండవది, దైవ భయము కలిగి నాడు దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. గమనించండి, మరి దేవుని యొక్క నోట వచ్చిన మొట్టమొదటి మాటలు మనం గమనిస్తే ఆశీర్వాదం పొందుటకు దేవుడు అబ్రహామును మరి ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఉదయ కాలమున మరి దైవ భయము కలిగి దేవుని మాట విన్నటువంటి ఇస్సాకును ఎంతగా దీవించాడు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం మనం గమనిస్తే ఈ మాటలు మనము చూడగలం. గమనించండి, దేవుడు శ్రేష్టమైన ధన్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనం వేసి 100 ఫలం పొందును. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. క్రమక్రమముగా అభివృద్ధి పొందినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఇస్సాకు మాత్రమే కాదు, నీవు నేను దైవ భయము కలిగి దేవుని మాట వినగలిగితే దేవుడు నిన్ను నన్ను 100 ఆశీర్వదిస్తాడు, 100 దీవిస్తాడు, 100 తన కృప కుమ్మరిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించే దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక ఆయన ఆశీర్వదించినప్పుడు చూస్తున్నాం. గమనించండి, ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించిన నా నియమములను గైకొనని చెప్పింది. కనుక అబ్రహామును ఎంతగా దీవించాడంటే
అనేక జనాంగాలు అబ్రహాము యొక్క వంశంలో దీవించబడినట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకును కూడా అలాగే ఆశీర్వదించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయ కాలమున దేవుని బిడ్డలు గమనించండి, నీవు నేను దైవ భయము కలిగి దేవుని మాట వినగలిగితే ఆయన ఆశీర్వాదాలు కుమరిస్తాడు, కృపావరాలు అనుగ్రహిస్తాడు. అది మాత్రమే కాదు, నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే దేవుడు మన మధ్య ఉండి మనతో ఉండి ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మనం గమనిస్తే దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు, దేవుని క్రియలు, అద్భుతాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట మనం గమనించగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుడు కోరుడును. వాన కురితను, వరదలు వచ్చను. గమనించండి, వాటి యొక్క మరి కార్యము దేవుడు జరిగించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దేవుని మాట వినగలిగితే శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో అన్నింటిలో ఆయన మేలు చేసే దేవుడని జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించారో నిన్ను నన్ను ఆశీర్వదించటకు ఆయన చిత్తం, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక ఉంది. అయితే మనం ఏం చేయాలి? దైవ భయం కలిగి దేవుని యొక్క మాట వినాలి. ఆయన చెప్పినట్లుగా వింటే మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుని యొక్క ప్రణాళిక ఒకటి, ఆయన చెప్పింది వినాలి, ఆయన మాట తప్ప చేయాలి. ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆదాము అలా చేయలేకపోయినందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు నేను అలాగే చేసి ఆశీర్వాదాలు పొందినంతగా దేవుని యొక్క కృప, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదాలు మన పైన దేవుడు కుమ్మరించును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.